G9 టీవీకు స్వాగతం. అనంతపూర్లో ఉన్నాం. మీ పేరేనా? నా పేరు కాగోళ్ళ డేవిడ్ సార్. మీరు ఏం పని చేస్తుంటారన్నా? సార్ నేను మామూలుగా చిన్న కూలి పనులు చేసుకొని బతికే వాళ్ళము. అయితే ఈ గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాల వల్ల వారందరితోనూ అన్ని వర్గాల ప్రజలకి ఇబ్బందులు కలిగే విధానాలే చర్యలు తీసుకున్నారు. ప్రజలకు మేలు చేయాలని ముసుగులో సచివాలయాలు పెట్టి సచివాలయాలు అక్కడ పెట్టినప్పుడు అక్కడే సర్టిఫికెట్లు జారీ కావాలి. అలా లేదు. మళ్ళా రెవెన్యూ ఆఫీస్కి, తాలూకా ఆఫీస్, ఎంఆర్ ఆఫీసులకి వెళ్ళి ప్రజలు మరీ అక్కడ దాన్ని ఫార్వర్డ్ చేయించుకోవాలి. ఈఆర్ఓ ఫార్వర్డ్ టు, ఆర్ఐ ఫార్వర్డ్ టు, ఎంఆర్ఓ ఫార్వర్డ్ అనుకుంటా ఈ విధంగా ప్రజలకు ఆ విధంగా జగన్ గత ప్రభుత్వంలో జగన్ మరి ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు అవగాహన కలిగిన సీఎం. ఆయన గతంలో ఆయన సీఎంగా 3 సార్లు చేశాడు. కానీ ఇప్పుడు కూడా ఆయన నమ్మి ప్రజలు గెలిపించారు. కాకపోతే గత ప్రభుత్వంలో చేసిన రెవెన్యూ వాళ్ళకు ఇబ్బందులు పెట్టినాడు, ఎంప్లాయీస్కి ఇబ్బందులు పెట్టినాడు, ఫేస్ అటెండెన్స్ అని. మరి టీచర్స్కి అయితే నాడు నేడు కింద వాళ్ళ పిల్లలకి చదువు చెప్పుకోకుండా అనేకమైన పనులు వాళ్ళకి పెట్టి ఇబ్బందులు పెట్టి టీచర్లకు కూడా ఇబ్బందులు పెట్టి ఆ విధంగా అప్పుడో ఎప్పుడో కష్టపడి మేము బాధల్లో ఉండి ఏదో కొంచెం డ్రింక్ సేవిద్దాం అనుకునే ఆలోచన ఉంటే ఆ మందు తీసుకోవాలంటేనే ఆటిపోతేనే మేము అడిగిన మందు ఉండదు, కావాల్సిన మందు ఉండదు. ఆ విధంగా మందు తాగే మద్యం ప్రియులకు కూడా ఇబ్బందులు పెట్టినాడు. ఆ రకంగా అన్ని రకాల ప్రజలకు కూడా ఇబ్బందులు పెట్టిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా ఏమంటే, ఈ ప్రభుత్వం ప్రజల కష్టార్జితము, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలకి మరి వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలంటే మరి మద్యం అప్పుడప్పుడు తీసుకుంటూ అంటారు. అదేం తప్పేం కాదు. రాజుల కాలం నుంచి కూడా మద్యం తాగే అలవాటు ప్రజలకి, రాజులకు కూడా ఉంది. రాజులు తాగితే అది అమృతం అంటారు, కష్టపడే వాళ్ళు తాగితే మద్యం అంటారు. అంతే తేడా. చేసిన వైఫల్యాలు కొన్ని వాటిని సరిదిద్దుకోవడానికి ఆయన టైం తీసుకుంటున్నారు. ఈయన ఫోకస్ ఏమంటే ఇప్పుడున్నే ప్రభుత్వం అమరావతి కట్టాల, మనకి రాజధాని కావాలని చాలా ఆలోచనలో నా రాయలసీమకి ఏమన్నా అభివృద్ధి ఏమైనా చేశారట? మీరు ప్రజా సంఘాల్లో పనిచేసామంటున్నారు కదా, దండోర్లో పనిచేసామంటున్నారు, కొన్ని ప్రజా సంఘాల్లో పనిచేశానంటున్నారు, కొన్ని మీకు తెలిసి ఉంటుంది. రాయలసీమ ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారా? ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి చేసినా రాయలసీమ కరువు ప్రాంతం అని మీకు తెలుసు. మరి దాని గురించి ఏం చెప్పగలరు మీరు ప్రభుత్వాలకు? రాయలసీమ నుంచి దాదాపుగా అన్ని జిల్లాల నుంచి ముఖ్యమంత్రులు అయినారు. కానీ ఏ ముఖ్యమంత్రి కానీ రాయలసీమకు మేలు చేయాలని వాళ్ళకి ఆలోచన లేదు. ఎందుకంటే సొంత నియోజకవర్గాలు, సొంత రాయలసీమ ప్రాంతాన్ని వారు నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నారు ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా.